అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు ఆ స్టాండ్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, అలానే వాకింగ్ కూడా చేద్దామని చెప్పి ఉదయాన్నే బయలుదేరాము. వాకింగ్కి వెళ్తున్నాము. చూడండి, ఇంటి మీద బుద్ధుడి బొమ్మని ఎలా చిత్రీకరించారో, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి కదా. ఒక్కొక్కళ్ళకి మైండ్లో ఒక్కొక్క ఇది తీరైన ఆలోచనలు వస్తాయి. ఎంతో ఉందాతనంగా కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. అవును కదా. నడుస్తున్నాము. చూడండి, ఇల్లు ఎంత కష్టపడి ఎంత చక్కగా ఎంత బాగా కట్టుకున్నారో చూడండి. మసీదు కనిపిస్తుందా? మా ఊరు చిన్నదైనా 4 మసీదులు ఉన్నాయి. చర్చిలు అయితే లెక్కలేవు, అన్నీ ఉన్నాయి. అన్ని గుళ్ళు ఉన్నాయి. అన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉన్నారు. నడుద్దామని నడుస్తున్నాం. బిళ్ళగన్నేరు అనుకుంటాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. తెల్ల బిండ్లకి వెళ్ళినారు. ఇళ్ళ ముందు ఇలా చెట్లు వేసుకుంటే ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి పూలు మటుకు. కనుక కరివేపాకు చెట్టు. మేమేం తింటున్నాము? చికెన్ అంటే బార్లీ మాసం తింటున్నాం కదా. చూడండి నాటుకోళ్ళు ఎలా ఉన్నాయో. ఇళ్లల్లోనే ఇలా పెంచుకుంటారు. చూడండి పిల్లలు, తల్లి చూడండి పిల్లల్ని తీసుకుని ఎలా మేపిస్తుందో. చూడండి పచ్చని చెట్టు మీద ఎల్లో కలర్ పూలు ఎలా ఉన్నాయో. గ్రీన్ అండ్ ఎల్లో. ఎంత ఇంటి ముందు ఎంత చక్కగా ఉందో చూడండి. 2 వైపులు వేసారు చెట్లు. చాలా బాగుంది ఇంటి ముందు. చూడండి వాకింగ్కి వెళ్తున్నాం కదా. అటుగా వెళ్తేనేమో కార్లు బళ్ళు తెగొస్తున్నాయి, భయం వేస్తుంది. ఇటు చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాము. వాకింగ్కి వెళ్ళాలంటే ఇలాంటి చోట్ల రండి. ఇలా అంతే పడు చేసుకో. లోపల ఏందా రాదు. కొట్టొద్దు కొట్టొద్దు. భయపడి లాక్కుండా ఉందిలే. కొట్టొద్దు, భయపడి. అది మటు నోరు లేని జంతువు కదా, ఏం అర్థం కాక తనకి. కొబ్బరి బొండాల చెట్లు. వీళ్ళైతే అసలు ఏం పళ్ళు కాయలు కొనుక్కునే పనే లేదు, అంత చక్కగా ఉంది. చూడండి నాన్న, కాస్త సెలవు ఉంటే చాలు ఎంత చక్కగా ఎలా పెంచుకుంటున్నారో చూడండి. యాప చెట్టు ఇది, జామకాయ చెట్టు, సీతాఫలపు చెట్టు, బాదం చెట్టు, నిమ్మకాయ చెట్టు, అరటికాయ చెట్టు, ఎన్ని ఉన్నాయో చూడండి. మన పూర్వీకులు ఇలానే చెట్లు వేసుకొని పెంచుకునేవాళ్ళు. వాళ్ళకి ఏసీలు అవి ఏం తెలియదు. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి.
ఎన్ని లక్షలు పెట్టుకుని ఏసీలు వేసుకున్నా ఇలాంటి ప్రకృతి గాలి మనకు కావాలంటే రాదు నాన్న. చెట్లు వేసుకుందాం, పెంచుకుందాం, చెట్ల కింద కూర్చొని మంచి ఆక్సిజన్ తీసుకుందాం. చూడండి నాన్న, వచ్చి 1 లీటర్ పాలు మునగాకు తీసుకెళ్తున్నా ఇక్కడికి వచ్చి. డబ్బులు ఏమి ఇవ్వలేదు, సాయంకాలం అని వాయిదా వేశారు, వెళ్తున్నాం. పొగాకు బోర్డు నాన్న ఇది. లేడీస్ వచ్చి ఇక్కడ పని చేసుకుంటారు. 200, 300 అలా వస్తాయి. కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంత పని చేసుకుంటే అంత వస్తాయి. లేడీస్ అంటే మధ్యవర్తి కుటుంబాలు ఉంటారు కదా, అలా చేసుకునేవాళ్ళు. మీకు చూపిస్తాను, పొగాకు చూపిస్తాను. ఇవి పట్టలు, ఎందుకంటే మనం ఈ చెక్కులు కట్టడానికి అని చెప్పేసి పట్టలు వస్తాయి. ఇక్కడ లేడీస్ కూర్చొని పని చేసుకుంటారు. చూడండి, ఇది పొగాకు. ఇదేం చేస్తారు, గ్రేడ్ చేస్తారు. గ్రేడ్ అంటే మనం దీంట్లో కలర్స్ వస్తాయి. ఆకుపచ్చ, 7 నెంబరు, 5 నెంబరు, 6 నెంబర్ అని చెప్పేసి అలా వేరువేరుగా చేసి కట్టలు కడతారు. దీనికి వాళ్ళు తొక్కి అలా ఇలా చెక్కులుగా కడతారు. దీనికి పెద్దవాళ్ళు అంటే అది బిజినెస్ వాళ్ళు వచ్చి చూసుకొని ప్యాసింగ్ చేసి తీసుకెళ్తారన్నమాట. దీంతోనే నాన్న సిగరెట్లు చేస్తారు. చూడండి, ఈ కలర్ ఇలా ఉంది కదా, ఈ కలర్ వచ్చేసి ఇలా వచ్చింది. అలా కలర్ను మారుతుంటాయి అన్నమాట. దానికి నెంబర్స్ అన్ని పేర్లు పెట్టుకుని గ్రేడ్ చేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా ఈ ఖాళీ స్థలంలో కూర్చొని ఇలా గ్రేడింగ్ చేస్తారు లేడీస్. కాంట్రాక్ట్ అయితే 500, 600, 700 కూడా చేసుకుంటారు నాన్న. మామూలు కూలి అయితే 250 రూపాయలు. అది ఇంకా అటు కూడా ఉంది. చాలా పెద్ద హాల్ కట్టారన్నమాట. ఇది చాలా పెద్ద హాలు. చెక్కులు ఎలా కడతారంటే ఈ బల్ల మీదే తెస్తారు ఆకు. 2 లేడీస్ నించొని కరెక్ట్గా ఉందా లేదని చెప్పి చెక్ చేసి ఇగో దీంట్లో వేసి ఇలా తొక్కుతారన్నమాట. ఇలా తొక్కిన తర్వాత అలా చెక్కులు కడతారు. ఎంత చక్కగా ఉందో చూడండి. రిటర్న్ అయ్యాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నీ పిల్లలు ఏం చేయటం లేదులేమ్మా. బిళ్ళగన్నేరంటే ఇది. చూడండి నాన్న, గేదె దగ్గర తల్లి దగ్గర పాలు ఎలా తాగుతుందో చూస్తున్నారు కదా, అది తల్లి ప్రేమ. వర్షం పడుతుంది నాన్న, లైట్ వర్షం పడుతుంది. గ్రేడింగ్ అనేది లోన పెట్టుంటారు, చూసిద్దామని చెప్పి వస్తున్నాను. మీకు వీడియో చూపించాలి కదా.
అందుకని చెప్పేసి ఇలా వస్తున్నాను. చూద్దాం, మీకు చూపిస్తాను. చూడండి పచ్చదనం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. గ్రేడింగ్ అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఉగాకంతా తడిసిపోతే మళ్ళీ వాళ్ళకి ఎవరు తీసుకోరు, కొనే వాళ్ళకి ప్యాసింగ్ చేసేటప్పుడు అది బూజులా వచ్చింది. అందుకని చెప్పేసి ఈ పూట వర్షం రాగానే మొత్తం ఆకంతా లోన పడేసుకొని వెళ్ళిపోమని చెప్పారు సూపర్వైజర్. వెళ్ళారు లేడీస్ అంతా. వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి, మరేంటో. వర్షం పడుతుంది ఎందుకని చెప్పేసి పని ఆపేశారు. ఉన్న ఆకంతా లోన పడేసి వెళ్ళిపోయారన్నమాట. వర్షంలో చేయలేరు, ఎలా తడిసిపోయింది చూడండి. అనుకోకుండా వచ్చింది కదా వర్షం, ఆకంతా లోన పడేశారు. గూడెంలో వేసి షట్టర్ వేసేసారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.